So, day 2 of the new year, January 2nd. బాగానే ఇష్టం తర్వాత so we are going to WWE champion illegal affair goes to లీగల్ ఎఫైరా ఏం మాట్లాడుతున్నావురా Bhaskar BG. Give him a big round of applause. Let's go to the gym. ఏం వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు Today we are going to try the legs. Sexy. సో ఇప్పుడే ప్రీ వర్కౌట్ అయితే మిక్స్ చేసుకొని వీఆర్ డ్రింకింగ్ షేక్. ఎనీథింగ్ ఇఫ్ యూ బై ఫ్రమ్ న్యూట్రావే డోంట్ ఫర్గెట్ యూస్ మై కోడ్ భాస్కర్. అండి రా కూర్చో. ఏం సంగతి? ఏం అలా చూస్తున్నా? అరే ప్రెస్ చేయకు. ఆ చెడ్డీని అయిపోయినా సపాత చెల్లాలి తేడా తేడా. బాడీ ఇక్కడ చూడు, ఇలా లేపి కాదు. భాస్కర్ కోడ్ డీకోడ్ చేయాలి. భాస్కర్ కోడ్ని వాడండి. అదే న్యూట్రాబ్ తెలుసుకో. ఆ చెడ్డీని అయిపోయినా వీడికి నా చెడ్డీ మీద కనబడింది. ఫస్టే కాదు పడింది. అలా ఇలా ఇలా షేక్ వైల్డ్ చాలా. సో ఇంకా వార్మప్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అయిపోయింది. వి టుక్ ప్రీ వర్కౌట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంకా వాట్స్ అండ్ వేద కూడా వార్మప్ స్టార్ట్ చేసిండ్రు. ఇంకా వార్మప్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ యూ కెన్ సీ వితౌట్ పంప్ లేకున్నప్పుడే హ్యావ్ టు ఫ్లెక్స్. పంప్ అయింది అనుకోండి ఫ్లెక్స్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ క్వాడ్స్. సపరేషన్స్ ఆర్ క్రేజీ. కొంచెం కొంచెం మీద పెట్టాలి. యూ కెన్ సీ ఎస్ కొంచెం కొంచెం ఎస్ యా. ఇప్పుడు ఐ గెస్ యూ కెన్ see the quads. జస్ట్ ఈవెన్ కోర్ కూడా చాలా సో ఇఫ్ యూ థింక్ లాస్ట్ టైం ప్రెప్ చేశాను కదా, ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ నాకు షోకి ఇంకా ఒక 3 వీక్స్ 4 వీక్స్ అలా ఉంది అన్నప్పుడు ఈ కండిషన్ ఉంటుండే. బట్ దిస్ టైమ్ వీ హ్యావ్ ఈవెన్ సో మెనీ వీక్స్ అవుట్, సో మెనీ మంత్స్ అవుట్, అండ్ ఇప్పుడే ఈ కండిషన్లో ఉంది అంటే దెన్ ఐ థింక్ సంథింగ్ ఇట్స్ గుడ్. యూ ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ ఈసారి కండిషన్ ఇట్స్ గోనా బీ కంప్లీట్లీ డిఫరెంట్. బాడీ వచ్చి బాడీ వేసుకొని బాడీ లేని దగ్గర షో చేస్తుండే భాస్కర్. అబ్బా బాగానే చూడు. యు నో ద మీనింగ్ ఆఫ్ దున్నపోతు. నాకేం లేదు. ఏముందా చూడు. లేదు చూడు. అబ్బా బాగానే నువ్వు లైటింగ్ అట్లా సెట్ చేసినావు. అబ్బా నీకు ఎంత మంచిగా వస్తుంది, నాది ఎందుకు అట్లా డబ్బా లెక్క వస్తుంది. నా లెగ్స్ దున్నపోతు లెగ్స్.
చూడు సైజ్ చూడు. ఏం ఇట్రా size? ఇట్రా. ఏం లేదా ఫిట్నెస్ మోడల్ క్లాసిక్. లెట్స్ గో. ఓం ఓం ఓం. చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. పోయి నా ఛానల్లో నా బ్లాగ్ చూడండి, భాస్కర్ ఛానల్లో భాస్కర్ బ్లాగ్ చూడండి. లెట్స్ గో. అండ్ ఈ Osmo. కొత్త కెమెరా ఆస్మో పాకెట్ 3. భాస్కర్ కూడా నెక్స్ట్ అప్గ్రేడ్ చేస్తాడు. ఇది మేబీ ఇది లేకపోతే కెమెరా ఎనీ టూ ఇన్ వన్. ఇది బెటర్ అంటాను. ఇదే బెటర్. ఓకే. టైం సేవింగ్. వాట్స్ అప్ అండ్ వెదర్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్కౌట్. ఇంకా మనం కూడా విల్ స్టార్ట్ వర్కౌట్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద కాఫ్ రైజ్. ఎందుకంటే లాస్ట్లో ట్రైన్ చేసే ఓపిక ఉండదు అసలు కాఫ్స్. సో అందుకే కాఫ్స్ విల్ స్టార్ట్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే కాఫ్స్ ఆర్ వీక్ కదా. టుడే యాక్చువల్లీ హ్యామ్స్ట్రింగ్స్ ఫోకస్డ్. లాస్ట్ మండే వి డిడ్ క్వాడ్ ఫోకస్. టుడే హ్యామ్స్ట్రింగ్స్ ఫోకస్డ్. ఆల్వేస్. Add weights slowly. 7.5 అయితే ఎంకరేజ్ చేసిన. whenever you're doing what most people do, కాఫ్ మెషిన్ చేసేటప్పుడు నీ ఉంది కదా కంప్లీట్ ముందరికి ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, వెన్ యూ కంప్లీట్ స్ట్రెచ్ కిందకి ఎప్పుడైతే వెళ్తారో కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ రాదు. సో ఏం చేయాలి, మీ నీ ఉంది కదా వెనక్కి, ఓకే, మీ టో ఏదైతే ఉందో టో కన్నా వెనక్కి ఉండి ఎడ్జ్లో పెట్టుకోండి. ప్రాపర్ బ్యాలెన్స్, స్టేబుల్. లిఫ్ట్, అన్లాక్, కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్. ట్రై టు హిట్ టిల్ ఫెయిల్యూర్. అట్లీస్ట్ 10 to 12 పైన వెళ్ళాలి. అలా రోజులు అయితే అయింది బార్బల్ ఆర్డిఎల్ చేసి. ఇన్ని రోజులు ఐ వాజ్ డూయింగ్ డంబల్ ఆర్డిఎల్. సో చాలా రోజుల తర్వాత స్విచ్చింగ్ టు బార్బల్. సో చూద్దాం. యాక్చువల్లీ అప్పుడే ఒక సెట్ ట్రై చేసిన, కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ రాకపోతుండే, అందుకే నేను బార్బల్లో చేయ. డంబల్స్ అయితే చిన్నగా ఉంటుంది, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ టేకింగ్ హెవీ వెయిట్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ వస్తుంది. ఇక్కడ కొంచెం ప్లేట్స్ 20 kilos అలా ఇలా పెద్ద ప్లేట్స్ ఉన్నాయనుకోండి, సో కంప్లీట్ స్ట్రెచ్ మీకు దొరకదు. సో దట్స్ వై ఐ ప్రిఫర్ డంబల్. బట్ ఈరోజు కింద ప్లేట్ పెట్టుకున్నా, సో ప్లేట్ మీద నించొని విల్ డూ ఇట్. లెట్స్ సీ ఎలా ఉంటుంది అని. ఇట్స్ బిన్ సో లాంగ్.
Good. It's working. Great. Yes. మస్తు పడుతుంది కదా. అందుకే అది సెటప్ చేసిన. చాలా రోజులు అయిండే బార్బల్తో చేసి. కమాన్, ఈజీ, లైట్, నైస్, గుడ్, గుడ్, క్రేజీ, ఎస్, అప్, గుడ్ వన్. ఇందులో వీఆర్ నాట్ గోయింగ్ కంప్లీట్ హెవీ. జస్ట్ ఇప్పుడు కూడా వి డింట్ ఇంక్రీజ్ లైక్ 10 kilos అలా 15 kilos యాడప్ చేయలే. జస్ట్ 5 kilos అంటే టోటల్ 10 kilos అయితే ఇంక్రీజ్ చేసినాం. సో బికాస్ ఎందుకంటే వెన్ యూఆర్ గోయింగ్ టూ హెవీ అంటే హెవీ వెళ్ళినారు అనుకోండి, కంప్లీట్ మీకు ఏ మజిల్ అయితే వర్క్ చేస్తున్నారో దాని మీద ప్రాపర్గా ఫోకస్ చేయడం ఇంకా అవ్వదు. ఎస్పెషల్లీ ఫర్ మీ. కొందరు అయితే దే విల్ డూ లిఫ్ట్ కావాలంటే 100, 120 kilos ఆల్సో దే విల్ టేక్ అండ్ దే విల్ డూ. దట్స్ దేర్ పర్సనల్ చాయిస్, దట్స్ దేర్ thing, ante that's their way of training. For me, even though if I'm lifting less also, like I can feel my muscle pretty well. Okay, మీకు ఏది సెట్ అవుతుంది దాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఎంత 20 bar, 10, 10, 20, 30, 40, 60 kilos, 60 kilos ఉంది. It's good. Like earlier I was doing 100, 120 and all, but ఇప్పుడు I don't want to get injured myself and train safe and train smart. బార్బల్ ఆర్డిఎల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విల్ డూ కర్ల్స్, లెగ్ కర్ల్స్, నాట్ బైసెప్ కర్ల్స్.
దీనమ్మ ఏదో ఒకటి జుగా చూడండి మన వెదర్గస్ కూడా వ్లాగ్ స్టార్ట్ చేసిండు. చెప్తున్నాం స్టార్ట్ చేయని ఎప్పటి నుండో. ఫైనలీ ఈ ఆల్సో స్టార్టెడ్. తెలీదు ఎప్పుడు అప్లోడ్ చేస్తాడు ఏంటో అని, బట్ విల్ సీ. బాగా మాట్లాడుతుంది. లెట్స్ గో సపోర్ట్ హిమ్ యాస్ వెల్. వేదవ్యాస్ క్రేజీ ఉంటుంది కాంటెంట్, ఫన్. ఆల్మోస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ సుమో స్క్వాట్ అంటే వైడ్ గ్రిప్ డంబల్స్. యాక్చువల్లీ బెల్టెడ్ స్క్వాట్స్ చేస్తుంటే, బట్ ఇక్కడ మెషిన్ లేదు, ఒకటి ఉంది, బట్ ఇట్స్ నాట్ దట్ గుడ్. అది పైకి ఎత్తాలి బెల్ట్, ఇట్స్ లైక్ బిట్ రిస్కీ యాజ్ వెల్. అంత మంచిగా లేదు, అందుకోసం ఐమ్ డూయింగ్ విత్ ద డంబల్స్. సో ఇన్ దిస్ 3 sets, then again we have abductors like inner thighs ki ఆ machine lo. Then that's it. Then we are done. Calf ఉండే, calf starting అది అయిన తర్వాత abs, lower abs కి leg raise కంప్లీట్ చేసుకుని I think possible Russian twist I will do. That's it. ఇంకా లాస్ట్లో కొంచెం ఫ్లెక్స్ చేసుకుని యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో వీఆర్ క్లోజ్ టు 25K, 24.9. హోప్ఫుల్లీ యాక్చువల్లీ 24.2K నుండి ఆల్మోస్ట్ 2-3 weeks నుండి అంతే ఉండే. పాస్ట్ 2-3 days రీచ్ అగైన్ వి గాట్ బ్యాక్. ఇట్స్ గోయింగ్ గుడ్. చూద్దాం ఈ రోజే కంప్లీట్ అవుతుందా లేదా అనదర్ 2-3 days ఇదే తెలియదు. హోప్ఫుల్లీ ఐ విష్ కంప్లీట్ బై టుడే. ఓకే, ఇంకా వర్కౌట్ అయితే చేద్దాం. అండ్ keep supporting. Prep is going pretty well. Just enjoy each and every video. Every video some or other thing you'll learn. You'll see the progress. Hope you guys are enjoying this video. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా క్రేజీ. యూజువల్లీ నేను ఎవ్రీడే ఐ విల్ ట్రైన్ లైక్ చెస్ట్ అండ్ షోల్డర్ కదా, జస్ట్ ఒక్కొక్క సెట్ లాటరల్ అండ్ డిక్లైన్ పుషప్స్. ఈరోజు యాక్చువల్లీ స్టార్టింగే చేస్తుంటే, ఎందుకంటే ఎనర్జీ ఉండదు లాస్ట్లో చేయడానికి అని స్టార్టింగే చేస్తుంటే. బట్ టుడే ఆఫ్టర్ హ్యావింగ్ లెగ్ సెషన్ ఆల్సో లైక్ ట్రైన్ చేసిన. బట్ యూజువల్లీ వర్కౌట్ అయిన తర్వాత పంప్ చేస్తే పంప్ రాదు, బట్ ఈరోజు అయితే పంప్ అస్సలు క్రేజీ వచ్చింది. టు బి ఆనెస్ట్, అప్పర్ బాడీ వర్కౌట్ అయిన తర్వాత అయితే సీరియస్లీ ఇట్స్ క్రేజీ. జస్ట్ ఐ విల్ షట్ ఆఫ్ అండ్ ఐ విల్ షో యూ అప్. మైక్ పక్కన పెట్టి జస్ట్ సి కండిషన్ లిటరలీ past 3 months to now, lot of change I can say. Like last prep ki ippatiki we put on good lean muscle mass. Like a week ఏదైతే ఉందో అది మంచిగా వర్క్ అయింది. లైక్ బేసిక్ మన ఏదైతే వర్క్ అవ్వాలి అనుకున్నామో చెస్ట్లో కానీ షోల్డర్స్లో కానీ ఎస్పెషలీ కాఫ్, హ్యామ్ స్ట్రింగ్స్ అన్ని చోట్ల ఐ కెన్ సీ క్వైట్ గుడ్ ప్రోగ్రెస్ being sticking to the plan from past few months and starting my prep early. It's going really great. It was not easy like travel చేయడం. ప్రతిసారి చాలా ట్రావెల్ చేసిన అస్సలు. ఈ లైక్ లాస్ట్ ఎప్పుడైనా కానీ ప్రెప్ స్టార్ట్ చేసిన అంటే అస్సలు బయటికి వెళ్ళకపోతుంది. బట్ దిస్ టైమ్ స్టార్టింగ్ ప్రెప్ ఎర్లీ, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రీకాంప్ ఫేజ్, ప్రతి ఒక్కటి ప్రాపర్ వేలో మెయింటైన్ చేయడం అండ్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇట్స్ రియలీ గ్రేట్.
టు బి ఆనెస్ట్ ఐ విల్ టెల్, మీరు కూడా లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ యు వాంట్ అచీవ్ అంటే లైక్ జస్ట్ స్టిక్ టు ద ప్లాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. Then you will see the results by just seeing yourself and seeing your progress. Just you will get obsessed with the progress literally. Then వేరే ఏది ఏ స్ట్రెస్ ఉన్నా మీకు అంతా పట్టించుకోరు. టు బి ఆనెస్ట్ ఐ విల్ టెల్, like even something in your personal life whatever it's going on, once you start seeing your personal ప్రోగ్రెస్ కదా ఏదైతే ఉందో పర్సనల్ ప్రోగ్రెస్ కానీ ఎనీథింగ్ ఏదైనా లైక్ మీదే ప్రోగ్రెస్ ఏదో ఒక విధంగా లైక్ బిజినెస్ వైజ్, గ్రోత్ వైజ్, హెల్త్ వైజ్, ఫిజిక్ వైజ్ కానీ ఏదైనా కానీ ప్రోగ్రెస్ చేస్తున్నారంటే యూ విల్ జస్ట్ గెట్ ఆబ్సెస్డ్ విత్ దట్. టు బి ఆనెస్ట్ ఎవ్రీ టైం నేను ప్రెప్ చేసినప్పుడల్లా యూ డోంట్ బిలీవ్ ఎందుకు అంత లైక్ బయటికి వెళ్ళరు, అంత అలోన్గా ఉంటారు, ఎప్పుడు అలా బాడీ చూసుకునే ఉంటారు అండ్ సో మెనీ పీపుల్ విల్ క్వశ్చన్. జస్ట్ వీఆర్ obsessed with ourselves. That's what I say. Even who are do prep and do bodybuilding or having lean all over the year or staying lean all over the time, they can relate this. I'll tell, they can feel this. Even if you are someone who is doing progress and doing good in your life, ante they can relate this. They will just get obsessed. Yeah, even though sometimes we will feel low, ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది అరే ఏంటి ఇది ఇంత బోరింగ్ అండ్ ఎక్కడ బయటికి వెళ్ళలేం, ఇష్టమైన ఫుడ్స్ తినలేం, ఇంత బాధ కావాలా అది తిని. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెన్ విల్ లుక్ అట్ హర్ సెల్స్ అండ్ విల్ సీ మ్యాన్ వీ వర్ లైక్ దిస్, వీ కేమ్ టిల్ హియర్, జస్ట్ లెట్స్ పుష్ అవర్ సెల్ఫ్ ఈవెన్ మోర్ అండ్ మోర్, లెట్స్ గ్రైండ్. దట్స్ వాట్ ఇట్ టేక్స్. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్, just look at your results, then stay happy. That's what matters right now. Then yeah, పంప్ అయితే దిగిపోతుంది, చాలా మాట్లాడినా. లెట్స్ షో యూ అప్ అండ్ ఇంకా వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తా ఫిజిక్స్ చూపించి. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయింగ్ ది రీసెంట్ వ్లాగ్స్ అండ్ లవ్ యూ ఆల్. If you haven't subscribed yet, just subscribe. See our guy came fit WhatsApp. అయిపోయింది. Just see now. చూసారు కదా, దిస్ ఇస్ అవర్ కరెంట్ ఫిజిక్. ఇట్స్ జస్ట్ గెట్టింగ్ బెటర్. ఓకే, సీ యూ టుమారో. Tata, take care. Goodbye.